తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఈ రోజున మరో 2 గంటల్లో మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రి వాళ్ళిద్దరూ కూడా నేరుగా రైతుల ఖాతాలలోకి నగదునైతే విడుదల చేయబోతున్నారండి. సో ఈ రోజున ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి 5 అంశాలను పరిగణలోకి తీసుకొని ఆ యొక్క 5 అంశాలలో ఎవరైతే ఎలిజిబిలిటీ సాధిస్తారో వారికి మాత్రమే డబ్బులైతే పడబోతున్నాయి. ఇంతకీ ఈ డబ్బులనేది మన ఖాతాల్లోకి ఎప్పటి నుంచి రాబోతున్నాయి? అలాగే ఎవరెవరికి డబ్బులనేది వస్తాయి? ఎవరెవరికి రావు? ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే, ముఖ్యంగా రైతులకు సంబంధించి అప్డేట్ కనుక వస్తే మన ఛానల్‌లో ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాము. సో కాబట్టి మీరు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి చూసినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు, మేము అధికారంలోకి వచ్చాక ఒక్కొక్క రైతుకి 12,000 రూపాయల చొప్పునైతే ఇస్తామని దాన్నైతే పెంచారనమాట. సో ఇప్పుడు గతంలో ఇస్తున్నటువంటి 10,000 రూపాయలకి మరో 2,000 రూపాయలు అనేది అదనంగా యాడ్ చేసి ఒక్కొక్క రైతుకి 12,000 రూపాయల చొప్పున ఒక ఏడాదిలో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ ఒకేసారి కాకుండా 2 విడతల రూపంలో అయితే డబ్బులైతే ఇస్తారు. అందులో తొలి విడత కింద 6,000 రూపాయలు, రెండో విడత కింద మరొక 6,000 రూపాయలు, ఫైనల్‌గా మనం చూస్తే 12,000 రూపాయలు అయితే మనకు అందుతాయి. అయితే గత ఏడాది ఒక విడత డబ్బులనేది విడుదల చేసినప్పటికీ ఇక రెండో విడత డబ్బులనేది విడుదల చేయలేదు. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ యొక్క యాసంగి సీజన్‌కి సంబంధించినటువంటి పనులన్నీ కూడా పూర్తి అయితే చేసేసుకున్నారు. ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆ యొక్క పెట్టుబడి సాయం కోసం రైతులు ఎదురు చూపులు అండ్ పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్తని అందిస్తూ నిన్నటి రోజున జరిగినటువంటి ఈ యొక్క అసెంబ్లీలో బడ్జెట్ అనేది ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమంలో భాగంగా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు వాళ్ళిద్దరూ కలిపి బడ్జెట్ని అయితే మనకు ప్రవేశపెట్టారండి. మొత్తంగా ఈ యొక్క 5 ఏళ్ల కాలంలో రైతులకు సంబంధించి 18,000 కోట్ల రూపాయలనైతే మనకు ప్రవేశపెట్టారనమాట. అయితే గతంలో మాదిరిగా కాకుండా ఈసారి సరికొత్త విధానంలో ఈ యొక్క డబ్బులు ఏవైతే మనకు రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధులు ఉన్నాయో అవి జమ చేసేందుకు సరికొత్త విధానాన్ని అయితే ఆలోచించారు రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా అర్హులను గుర్తించే విషయంలో కూడా చాలా డిఫికల్ట్గా అయితే ఈసారి కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు. సో 5 అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. సో అవేంటో నేను కూడా మీకు ఖచ్చితంగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను, ఈ 5 అంశాలకు సంబంధించి కూడా. అయితే మనకు ఈ రోజున మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్క రైతుకి 6,000 రూపాయల చొప్పున డబ్బులు అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో ఎవరెవరికి డబ్బులు వస్తాయి అన్న విషయానికి వస్తే, ముఖ్యంగా మనకు 1 ఎకరా పొలం నుంచి 10 ఎకరాల పొలం మధ్యలో ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఇస్తున్నారు. కానీ 5 ఎకరాలు వచ్చేసి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అది పీఎం కిసాన్ సమ్మాన్ నిధి. సో అది ఆల్రెడీ డబ్బులు పడిపోయాయి. మీకు గనక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు కనుక పడకుండా కనుక ఉన్నట్లయితే మీరేం చేయాలంటే ఈకేవైసీ పెండింగ్ ఉంటే పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్కి ఈకేవైసీ అనేది చేయించుకోండి. అలాగే ఎన్పిసి మ్యాపింగ్ కనుక మీకు గనక లేకుండా ఉన్నట్లయితే ఎన్పిసి మ్యాపింగ్ కూడా మీరు చేయించుకోండి. అంటే ఆధార్ కార్డుకి మనకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ని లింక్ చేసుకోవడం. అలాగే వీటితో పాటుగా మనం వచ్చేసి ఈ యొక్క 2 పనులు ఎవరైతే చేసుకుని ఉంటారో వాళ్ళందరినీ కూడా ఫైండ్ అవుట్ చేసి మన యొక్క రాష్ట్ర మరియు ప్రభుత్వం వచ్చేసి అర్హుల లిస్టులోకి కేంద్రానికి అయితే సబ్మిట్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం నేరుగా వారి ఖాతాల్లోకి ఈ నెలాఖరులోపు ఎవరైతే పని చేసుకుంటారో ఆగిపోయినటువంటి 22వ విడత డబ్బులు కూడా మనకు నేరుగా అయితే వచ్చేస్తాయి అన్నమాట. సో ఇక మనకు మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ విషయానికి వస్తే, ఇక మనకు ఈ రోజున 3,504 కోట్ల రూపాయల వరకు మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో విడుదల చేయబోతున్నారు. సో ఈ యొక్క 3,000 కోట్ల రూపాయలను నేరుగా రైతుల ఖాతాలలోకి విడుదల చేస్తారు. అయితే మనం ఖచ్చితంగా ఈ యొక్క 5 పనులు అయితే చేసుకుని ఉండాలి. ఈ యొక్క 5 పనులకు ముందుగా మనకి యొక్క డబ్బులు అనేది గతంలో మాదిరిగా కాకుండా కొత్త విధానంలో అని చెప్పాను కదా. సో ఈ కొత్త విధానం ఏమిటంటే, గతంలో ఏం జరిగేదంటే 1 ఎకరా పొలం కలిగిన వారికి ఫస్ట్ రోజు, అలాగే రెండో రోజున 2 ఎకరాలు, మూడో రోజున 3 ఎకరాలు, ఇలా మనకు చాలా అంటే దాదాపు 10-15 రోజుల పైన అయితే పట్టేదనమాట ఎవరికి. సో ఎక్కువ భూమి ఉన్న వాళ్ళకి, సో 10 ఎకరాల భూమి ఉన్న వాళ్ళకి దాదాపు ఒక
10 రోజుల పైనే వచ్చేదనమాట అమౌంట్ అనేది. సో అప్పుడు చాలామంది రైతులు ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. అయ్యో, నాకు 10 ఎకరాలు ఉంది, కానీ నాకు డబ్బులు రావట్లేదు, 1 ఎకరా 2 ఎకరాలు ఉన్న వారికి డబ్బులు పడిపోయాయి. సో ఇట్లాంటివి అయితే ఉండేటివి. ఇవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేసినటువంటి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్త విధానంలో, అంటే 1 ఎకరా పొలం కలిగిన వారి దగ్గర నుండి 10 ఎకరాల పొలం కలిగిన వారందరికి కూడా నేరుగా డబ్బులు అయితే పడిపోతాయి. సో ఇది ఎలా మనకు వర్క్ అవుతుంది అంటే, 1 ఎకరా పొలం కలిగిన వాడికి మొదటి రోజు నుంచి దాదాపు 20 రోజుల పాటు ఈ 3,500 కోట్లు ఏదైతే ఉందో, సో ఆ యొక్క డబ్బులంతా కూడా రిలీజ్ చేస్తారు. సో ర్యాండమ్గా మనకు ఆల్రెడీ ఎలిజిబుల్ లిస్ట్లో పేర్లు ఉంటాయి కదా, చెప్పాను కదా 5 అర్హతల ఆధారంగాని. ఈ యొక్క అర్హతలు నేను ఖచ్చితంగా లాస్ట్లో అయితే నేను చెప్తాను. మంచి ట్విస్ట్ కూడా ఉంది. సో కాబట్టి మొత్తంగా చూడండి వీడియోని. ఇక్కడ మనకు వచ్చేసి చూసుకున్నట్లయితే 1 ఎకరా పొలం కలిగిన వాళ్ళ దగ్గర నుంచి 10 ఎకరాల పొలం దగ్గర మొత్తం అంతా ఉంది కదా. సో వీళ్ళకి ఏం జరుగుతుందంటే, 1 ఎకరా పొలం నుంచి డబ్బులు 6,000 రూపాయలు పడతాయి. సో వాళ్ళకి రెండో విడతలో వచ్చేసి మనకు 20 రోజుల తర్వాత, అంటే నెక్స్ట్ మంత్ 20వ తారీఖు అట్లాగైతే 10వ తారీఖు, 15వ తారీఖు, 20వ తారీఖు మధ్యలో మనకు సెకండ్ ఇన్స్టాల్మెంట్ 2,500 కోట్ల రూపాయలతో విడుదల చేస్తారు. సో అనంతరం మనకు వచ్చేసి నెలాఖరికంతా 3వ విడత కింద అయితే విడుదల చేస్తారు. సో ఈ 3వ విడత ఏదైతే ఉందో, ఆ 3వ విడత విడుదల చేసినప్పుడు 3వ విడత డబ్బులు పడతాయి, 2వ విడత విడుదల చేసినప్పుడు 2వ విడత డబ్బులు పడతాయి, మొదటి విడత విడుదల చేసినప్పుడు మొదటి విడత డబ్బులు పడతాయి. కానీ గతంలో అలా కాకుండా ఫస్ట్ రోజు, రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు 4 ఎకరాలు, 5 ఎకరాలు, 6 ఎకరాలు ఇట్లాగా చేసుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు పూర్తి విభిన్నంగా అయితే మార్చేశారనమాట. అంటే ఇప్పుడు 10 ఎకరాల పొలం కలిగిన వారికి 1వ రోజు నుంచే డబ్బులు పడతాయి. సో రెండోసారి విడుదల చేసినప్పుడు 5 ఎకరాల పైన ఉన్నటువంటి వారందరికీ డబ్బులు పడతాయి. సో మనకు మొత్తంగా మూడోసారి విడుదల చేసినప్పుడు 8 నుంచి 10 ఎకరాల మధ్యలో డబ్బులు అయితే పడతాయి. సో ఈ విధంగా మనకు మొత్తంగా చేయడంతో రైతులందరూ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో ఈ రోజున మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు డబ్బులు అనేది విడుదలైతే చేయబోతుంది. సో డబ్బులు అనేది కంప్యూటర్లో బటన్ నొక్కిన అనంతరం 2 గంటల లోపలే అందరికి కూడా మ్యాక్సిమం దాదాపు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరి ఖాతాల్లో కూడా మనకు 48 లక్షల మందికి పైగా రైతులు అయితే ఉన్నారు. సో వీళ్ళందరి ఖాతాలో కూడా అమౌంట్స్ అయితే పడుతూ వస్తాయి అన్నమాట. సో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం 5 అంశాలను ఆధారం చేసుకుని రైతులను అయితే ఇప్పుడు డబ్బులు అయితే వేయబోతున్నారు. ఈ 5 అంశాల విషయానికి వస్తే, మొట్టమొదటిది రైతులు ఎవరైతే వ్యవసాయం చేస్తుంటారో, సాగు చేస్తుంటారో అటువంటి వారికి మాత్రమే డబ్బులు అయితే వస్తాయి. మిగిలిన వారికి డబ్బులు ఇవ్వకుండా ఆపేశారు. సో ఈ యొక్క సాగుని మనకు శాటిలైట్ సర్వే ద్వారా అయితే మనకు కొలచడం జరిగిందనమాట. సో వీళ్ళ ల్యాండ్లో ఏముంది, ఎన్ని ఎకరాల భూమి ఉంది, వీళ్ళు ఏం పంట వేస్తున్నారు అనేది శాటిలైట్ సర్వే ద్వారా అయితే ఆల్రెడీ తేల్చేశారు రాష్ట్ర ప్రభుత్వం. ఇక రెండో పాయింట్ వచ్చేసి, ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి మ్యాపింగ్ అయిందా లేదా అనే కేటగిరీ చూస్తున్నారు. ఇది ఎన్పిసి మ్యాపింగ్ అయి ఉంటేనే మాత్రమే వాళ్ళకైతే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి. ఇక మూడో పాయింట్కి వచ్చేసి వెబ్ ల్యాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి డబ్బులు కావాలి అనుకుంటారో వాళ్ళకి సంబంధించినటువంటి పట్టాదారు పాస్బుక్కి ఆధార్ కార్డుతో లింక్ అనేది చేసుకోవాలి. ఈ లింక్ అనేది లేకపోవడం వల్ల గడిచినటువంటి విడతల్లో చాలామందికి డబ్బులు అనేది రాకుండా ఆగిపోయాయి. ఇక నాలుగో పాయింట్ వచ్చేసి, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు త్వరలో రైతు గుర్తింపు నమోదు సంఖ్యకి అయితే అప్లై చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎందుకనంటే మనకు పంట నష్టం జరిగినప్పుడు పంట నష్ట పరిహారం కానీ, అలాగే ఎరువులు, విత్తనాలు ఇవన్నీ కూడా సబ్సిడీ రేట్లకి మనకు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అర్హుల్ని త్వరగా గుర్తించేందుకు అనుకూలంగా ఈ యొక్క రైతు గుర్తింపు నమోదు సంఖ్య అనేది తీసుకొచ్చారు. ఇది మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మీ దగ్గరలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళండి. అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్తే అక్కడ మీకు ఆర్ఐ ఉంటారన్నమాట. సో మీకు ఏఈ కానీ ఆర్ఐ కానీ వాళ్ళు ఉంటారు. వాళ్ళని మీరు కన్సల్ట్ అవ్వండి. పట్టాదారు పాస్బుక్, ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబరు, ఇవి 3 తీసుకుని వెళ్ళండి. వాళ్ళు మీకు ఈజీగా రైతు గుర్తింపు నమోదు సంఖ్యను అయితే అప్లై చేస్తారు. ఇది ఉంటేనే మనకి ఇక్కడి నుంచి రాబోయే కాలంలో అన్ని పథకాలు అయితే వస్తాయి, లేకపోతే రావన్నమాట. ఇక లాస్ట్ ఫైనల్గా 5వ పాయింట్ వచ్చేసి, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల్లో ఎవరైతే 10 ఎకరాల లోపల తక్కువ ఉంటారో భూమి కలిగిన వాళ్ళు, వాళ్ళకి మాత్రమే డబ్బులు వస్తాయి. సో కౌలు రైతులు కావచ్చు, సొంత భూమి సాగు చేసుకునేవారు కావచ్చు, 10 ఎకరాల కంటే ఎక్కువ ల్యాండ్ కనుక మీకుంటే ఈ పథకానికి సంబంధించి మీకు బ్రేక్ అయిపోతుంది. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే, చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ట్విస్ట్ అంటే, కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది రైతులు ఉంటే వాళ్ళందరినీ కూడా తొలగిస్తూ మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. సో కాబట్టి ఈ యొక్క 5 అంశాలను పరిగణలోకి తీసుకుని ఈరోజు సాయంత్రం
4 గంటల 30 నిమిషాల పైన మనకు అందరి ఖాతాలో కూడా డబ్బులు అయితే పడిపోతాయి. సో మొత్తం 4:30 లోపల అందరి ఖాతాలకు డబ్బులు అయితే వస్తాయి. అంటే బ్యాంక్ క్లోజింగ్ టైమ్స్ అంతా కూడా అందరి ఖాతాలకు డబ్బులు పడతాయి. ఈరోజు డబ్బులు పడకుండా ఆగిపోయినటువంటి వారు ఎవరు టెన్షన్ పడాల్సిన పని లేదు. రేపటి నుంచి మనకు తిరిగి అమౌంట్స్ అనేది క్రియేట్ అవుతూ వస్తాయన్నమాట. సో ఈరోజు హాలిడే ఉంటుంది కాబట్టి హాలిడే ఉన్నా సరే ప్రభుత్వం డబ్బులు రిలీజ్ చేస్తుంది. రిలీజ్ చేసినప్పుడు అకౌంట్లోకి అయితే మాత్రం బ్యాంక్ అకౌంట్ దగ్గరికి అయితే వస్తాయి, కానీ డైరెక్ట్గా మన అకౌంట్లోకి అయితే క్రియేట్ అనేది రేపటి నుంచి అయితే జరుగుతుంది అనమాట. సో మొత్తంగా అయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇది. మరో 2 గంటల్లో డబ్బులు అయితే ఖాతాలకైతే జమ కాబోతున్నాయి. అలాగే దీనికి సంబంధించి డబ్బులు అనేది వచ్చాయా లేదా, అలాగే ఎవరికైనా రాకపోతే ఏం చేయాలి, ఇలాంటి మరో లేటెస్ట్ అప్డేట్తో నేను మరో వీడియోతో ముందుకు వస్తాను. సో అప్పటి వరకు అయితే మీరు ఛానల్ని కీప్ వాచింగ్ అండ్ మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోని దయచేసి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.